హలో పర్పస్. సో, ఈరోజు మనము అసలు మన ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది గదా! అది ఏపీపీఎస్సీ గాని, టీఎస్‌పీఎస్సీ గాని మనం ఏది తీసుకున్నా గూడా ఎగ్జామ్‌ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి? చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ తీసుకుంటే చాలామంది టైం తక్కువగా ఉంది. నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? అండ్ ఆల్రెడీ చాలా డేస్ అయిపోయాయి. ఇంకా ఉంది ఓన్లీ 50-60 డేస్. ఈ 50-60 డేస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి? సో, దేర్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ క్వెషన్స్. టైమ్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఇప్పుడు గూడా కోచింగ్‌కి వెళ్ళాలా? ఇప్పుడు గూడా ఇంకేమైనా కోచింగ్ తీసుకోవాలా? ఏ టెస్ట్ సిరీస్ రాయాలి? సో, ఇలా చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో, వాళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, మీరెప్పుడైనా కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ సిలబస్ ఇంపార్టెంట్. ఓకేనా? సో, చాలా మంది చేసే మిస్టేక్ ఏందంటే సిలబస్. అసలు సిలబస్‌ని చదవరు. నేను చెప్పేదేంటంటే సిలబస్‌ని చదవండి. ఫస్ట్ సిలబస్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయి? సిలబస్‌లో ఉన్న టాపిక్స్ ఏంటి అనేది మీకు నోటెడ్ వచ్చేలాగా పెట్టుకోండి. ఎందుకనంటే సిలబస్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయో తెలియకుండా బుక్ మొత్తం చదవడం వల్ల అసలు యూజే ఉండదు. ఎందుకంటే ఏదైనా ఎగ్జామ్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది అనంటే దాని అర్థం ఏంటి? దాంట్లో సిలబస్ పెట్టారు అనంటే మేము ఈ సిలబస్ నుంచే క్వెషన్స్ ఇస్తాము. దేర్ ఇస్ ఎ నో ఔట్ ఆఫ్ క్వెషన్. ఓకేనా? సో, మీకు ఏదైతే నోటిఫికేషన్‌లో టాపిక్స్ ఏమిచ్చారో ఆ టాపిక్స్ మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? సో, ఫస్ట్ మీరేం చేయాలి? సిలబస్‌ని బాగా చదవాలి. సిలబస్ అనేది మీకు ఖచ్చితంగా నోటెడ్ ఉండేలా చూసుకోండి. ఓకేనా? సిలబస్‌ని ఒకటికి 2 సార్లు చదవండి. అసలేం అడుగుతున్నారు? ఇప్పుడు పాలిటీ నుంచి ఏమన్నా అడుగుతున్నారా? హిస్టరీ నుంచి ఏమడుగుతున్నారు? జాగ్రఫీ నుంచి ఏమడుగుతున్నారు? సో, ఆ ఏరియా ఆఫ్ ద క్వెషన్ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఒకటి ఇది. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పీవైక్యూస్. చాలామంది సిలబస్ ఇప్పుడు టాపిక్స్ చేంజ్ అయ్యాయి కదా! లైక్ సిలబస్ నోటిఫికేషన్‌లో కొన్ని టాపిక్స్ చేంజ్ ఇచ్చారు. పాత సిలబస్ లేదు. సిలబస్ చేంజ్ అయింది అని అంటారు. సిలబస్ చేంజ్ అయింది. ఓకే. అగ్రీ. మీతో నేను అగ్రీ చేశాను. కానీ సేమ్ ఉన్న సిలబస్‌లో కూడా మీకు సిలబస్ ఎంత చేంజ్ అయిద్దండి? ఒక 20-30%, ఓకే. 40%, బట్ స్టిల్ 60% సేమ్. యెస్. సో, ఇప్పుడు ఈ 60% మీ చేతిలో ఉండాలి. ఇది నీ గ్రిప్ పాయింట్ అంటాం. ఓకేనా? ఈ 60%లో అంటే అసలు సిలబస్‌లో ఈ 60%లోనైనా పీవైక్యూస్ నుంచి ఏ టాపిక్ నుంచి క్వెషన్ అడిగారు? ఓకేనా? ఏరియా ఆఫ్ క్వెషన్. ఏ ఏరియా నుంచి క్వెషన్ అడుగుతున్నారు? క్వెషన్ ఏ ప్యాటర్న్‌లో అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో, ఇంతకుముందు ఇయర్ పేపర్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్ పేపర్స్ తీసుకుంటే మీరు యూపీఎస్సీ కానీ, లేపోతే టీఎస్‌పీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ ఏ పేపర్ తీసుకున్నా గూడా ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో, ఇప్పుడు రీసెంట్‌గా ఉన్న ప్యాటర్న్‌కి మనము చూసుకోవాలి. ఇప్పుడు రీసెంట్‌గా ప్యాటర్న్ ఏ విధంగా మారింది. అంటే రీసెంట్‌గా ఇప్పుడు మనం ఏపీపీఎస్సీ తీసుకుంటే గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. ఓకేనా? సో, టీఎస్‌పీఎస్సీలో గూడా గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. సో, ఇక్కడ పేపర్ ప్యాటర్న్ అనేది మారిందా లేదా ప్రీవియస్‌కి ఇప్పటికి? సో, ఏ విధంగా మారింది అనేది ఒకటి చూసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ అయినాయి? 2 పాయింట్స్ అయినాయి. మరి థర్డ్ పాయింట్ చాలామంది ఇంకా నేను కోచింగ్ తీసుకోవాలా? నాకు ఈ టాపిక్స్ రాదు, ఆ టాపిక్స్ రాదు అని ఇంకా గూడా కోచింగ్ ఆల్రెడీ వెళ్తే ఏం గాదు. ఇప్పుడు గూడా ఇంకా కోచింగ్ తీసుకోవాలని ఆలోచించే వాళ్ళకేంటంటే ఒకటండి ఫస్ట్ మీకసలు సిలబస్‌లో ఏ టాపిక్స్ ఒచ్చు? ఇక్కడ 2 టాపిక్స్ లిస్ట్ ఔట్ చేయండి. సిలబస్ చదవండి. సిలబస్‌లో ఫస్ట్ మీకు వచ్చిన టాపిక్స్. ఇదేంటి? నోన్ టాపిక్స్. ఇది అన్నోన్ టాపిక్స్. అసలు తెలియని టాపిక్స్. ఈ టాపిక్స్ నాకు రావు. చాలామంది నాకు సైన్స్ అండ్ టెక్ రాదు. చాలామంది నాకు ఎన్వైర్న్‌మెంట్ రాదు అని ఇలా మనకి చెప్తూ ఉంటారు. సో, సైన్స్ అండ్ టెక్ రాదు కాదండి. సైన్స్ అండ్ టెక్‌లో మీకేం రాదు? సైన్స్ అండ్ టెక్‌లో మనకేం రాదు అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కొంతమందికి సైన్స్ అండ్ టెక్ వచ్చు. కొంతమందికి సైన్స్ అండ్ టెక్ రాదు. ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఈ కేటగరీకొస్తారు. సైన్స్ అండ్ టెక్ అసలు నాకు రాదు మేడం. నాకు ఈ టాపికే తెలియదు మేడం. ఏం చదవాలో తెలియదు మేడం అని ఇలా చాలామంది అంటుంటారు. నాట్ ఓన్లీ అంటే ఒక్కరు ఇద్దరు కాదు చాలామంది అడిగే క్వెరీస్ ఏంది. సో, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్ రాదు కాదండి. సైన్స్ అండ్ టెక్‌లో ఫస్టు అసలు సిలబస్‌లో వాళ్ళు ఏం టాపిక్స్ ఇచ్చారు? లిస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఏంటి? ఆ టాపిక్స్‌ని ఒకసారి చదివితే ఆ టాపిక్స్‌లో మీకు రాని టాపిక్స్ ఏందనేది చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ రిలేటెడ్ ఉందనుకోండి. స్పేస్ రిలేటెడ్‌గా అందరికీ మినిమమ్ నాలెడ్జ్ అయితే ఉంటుంది గదా! ఓకేనా? సో, ఒక బయాలజికల్ రిలేటెడ్‌గా అడిగారనుకోండి. బయాలజికల్ రిలేటెడ్‌గా తీసుకుంటే ఇవన్నీ మనం చిన్నప్పుడు స్కూల్‌లో చదివిందే. బట్ ఏందంటే కొంచెం డిఫరెన్సెస్ ఉంటుంది. దాన్ని మనం రీకాల్ చేసుకోవాలి. సో, అలాంటిదేదైనా తెలవకపోతే మీకు తెలిసిన టాపిక్స్ పక్కన పెట్టి తెలవని టాపిక్స్ ఎన్నున్నాయో చూడండి. సో, ఇప్పుడు మీకు సైన్స్ అండ్ టెక్ రాదు. ఓన్లీ సైన్స్ అండ్ టెక్ మాత్రమే క్లాసెస్ తీసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు ఒక సైన్స్ అంటేకి రాదు కదా అని ఫుల్‌గా కంప్లీట్‌గా పోయి నేను కోచింగ్ సెంటర్‌లో కూర్చొని నేను క్లాసెస్ తీసుకుంటాను అనంటే, ఇది ఎంతవరకు వర్త్ ఇట్ మీరే ఆలోచించుకోండి. ఎందుకనంటే ఇప్పుడు డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏందంటే టైము. మీకంత టైమ్ ఉందా? మీకున్న టైమ్‌లో మీకంత టైమ్ ఉందా? అనేది మీరు ఆలోచించుకోవాలి. సో, మీకు సైన్స్ అంటేకి రాదు. ఇప్పుడు సైన్స్ అంటే ఒక సెపరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. సెపరేట్ క్లాసెస్ ఉంటాయి. దేర్ ఇస్ ఎ నంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. సో, యాప్‌లో మీకు చాలా మంది బెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఉంటారు. సో, సైన్స్ అంటేకి బెస్ట్‌గా వెళ్ళండి. కొంతమంది ఎన్వైర్న్‌మెంట్ రిలేటెడ్‌గా నాకు అస్సలు తెలవదు అని అంటారు.
కొంతమంది ఎకానమీ రిలేటెడ్‌గా తెలవదంటారు. సో, ఎకానమీ రిలేటెడ్ తెలవకపోతే జస్ట్ గో త్రూ ఎకానమీస్ ఆ టాపిక్స్ ఓన్లీ. ఓకేనా? అంటే మనకి ఏ టాపిక్ తెలియదనేది ఫస్ట్ మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఫస్ట్ మనకి ఏ సబ్జెక్ట్ తెలియదు. ఆ సబ్జెక్ట్‌లో మళ్ళా ఏ టాపిక్స్ తెలవదనేది కూడా మనం క్లియర్‌గా చూసుకోవాలి. ఇదొకటి. తర్వాత నోయింగ్ టాపిక్స్ మనకి బాగా వచ్చిన టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకున్నాం. హిస్టరీ తీసుకున్నాం. ఇది అందరికీ చాలా మంది నాకు బాగా వచ్చు. పాలిటీ, హిస్టరీలో నాకు ప్రాబ్లమ్ లేదని అంటారు. సో, ఇది నీ స్ట్రాంగ్ ఏరియా గదా! సో, దీన్నేం జేయాలంటే ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. స్ట్రాంగ్ ఏరియాని ఏం జేయాలండి? ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే ఈ ఏరియా నుంచి క్వెషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేయగలిగేలా ఉంటేనే ఇది మనకి స్ట్రాంగ్ ఏరియా అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది నాకిది వచ్చు హిస్టరీలో నేను మొన్న షెడ్యూల్ ఇవ్వగానే చాలా మంది ఐవీసీ అండ్ బుద్ధిజం, జైనిజం అనగానే ఐవీసీ నాకొచ్చు, బుద్ధిజం నాకొచ్చు, జైనిజం నాకొచ్చు. సో, నాకు రానిదేంటి? శాతవాహనాస్ నేను ఒకసారి చదివాను మళ్ళీ జూసుకోవాలి. ఇక్ష్వాకు మళ్ళీ ఒకసారి చదువుకోవాలి. ఇలా ఆలోచిస్తున్నారు. అసలు ఐవీసీలో మీకేమొచ్చు? ఐవీసీలో క్వెషన్ వచ్చినప్పుడు మీరు అటెంప్ట్ చేయగలుగుతారా? కాన్ఫిడెంట్‌గా చేయగలుగుతారా అన్నది ఇంపార్టెంట్. అంతేగాని ఐవీసీ నాకొచ్చు, బుద్ధిజం నాకొచ్చు, జైనిజం నాకొచ్చు, నేను ఆల్రెడీ చదివాను, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. ఇదంతా మీరు అయ్యుంటారు. కానీ ఇప్పుడు మీరు అందులో ఏ విధంగా ఉన్నారు? చెక్ యువర్ సెల్ఫ్. డైలీ టెస్ట్‌లు రాయడానికి ట్రై చేయండి. వాటెవర్ మీ దగ్గర ఉన్న పీవైక్యూసే గానీ, లేదంటే ఏదైనా ఇన్‌స్టిట్యూషనే గానీ, సో, అలా గూడా మీరు ఒక టాపిక్ చదివినాక దాని మీద ఒక 10 క్వెషన్స్ అటెంప్ట్ చేయండి. మీకు క్లారిటీ వస్తది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మీది స్ట్రాంగ్ ఏరియా అని ఫీల్ అవుతున్నారు. సో, ఈ స్ట్రాంగ్ ఏరియా నుంచి క్వెషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వద్దు. ఎందుకనంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్ మీకు వీకర్ సెక్షన్. సో, ఇక్కడ నుంచి క్వెషన్ వచ్చినప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి క్వెషన్ వచ్చినప్పుడు మిస్ అయితే అప్పుడు మీది తప్పైతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్ట్రాంగ్ ఏరియా నాకొచ్చు కదా! అని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. సో, దీన్ని రోజు చదువుకుంటూనే ఇక్కడ మనకు తెలిసిన టాపిక్‌ని రివిజన్ చేసుకుంటూనే తెలియని టాపిక్స్‌కి టైం పెట్టుకోవాలి. ఓకేనా? స్ట్రాంగ్ ఏరియా‌ని ఎప్పుడైనా గూడా ఇంకా వెరీ స్ట్రాంగ్. ఇంకా చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. మనకింకా ఆ ఏరియా నుంచి క్వెషన్ వస్తే ఖచ్చితంగా మనము అటెంప్ట్ చేయాలి. అది రైట్ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేయడం ఇంపార్టెంట్ కాదు. రైట్ అటెంప్ట్. ఓకేనా? రైట్ అటెంప్ట్ అనేది ఇంపార్టెంట్. అటెంప్ట్ అందరూ చేస్తారండి. బట్ రైట్‌గా ఆన్సర్ అటెంప్ట్ చేయడమే ఇంపార్టెంట్. దీని తర్వాత ఇప్పుడు ఇది స్ట్రాంగ్ ఏరియాని స్ట్రాంగ్ చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఉంటాయి. వీక్ సెక్షన్స్. అస్సలు మనకిది రానే రాదు. నాకు అర్థం గూడా కాదు. సమ్ టైమ్స్ అంటారు. మేడం నాకసలు అది ఎన్ని సార్లు చదివినా అర్థమైతలేదు సైన్స్ అండ్ టెక్‌లో. బట్ నాకు పాలిటీలో ఒక టాపిక్ అసలు ఎన్ని సార్లు చెప్పినా అర్థం అవుతలేదు. నేను చాలా క్లాసెస్ విన్నాను అర్థం అవ్వట్లేదు. ఎకానమీ అసలు నాకు ఇది అసలు ఏం అర్థం కాదు. అసలు ఎకానమీలో సిలబస్ ఏముందో, టాపిక్ ఏముందో, దీనికి ఓన్లీ ఎకనామిక్ సర్వే చదివితే సరిపోతదా? ఇంకేదైనా బుక్ చదవాలా? అసలు రీసెంట్ బడ్జెట్ చదవాలా? లాస్ట్ ఇయర్ బడ్జెట్ చదవాలా? సో మెనీ క్వెషన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు వీటిని ఏం చేయాలి? ఫస్ట్ దీనికి ప్లాన్ చేసుకోవాలి. ఓకే. నాకు ఈ ఏరియా రాదు. నాకు సైన్స్ అండ్ టెక్ రాదు. అప్పుడు ఏం చేయాలి మనం? సైన్స్ అండ్ టెక్‌లో అసలు ఎన్ని టాపిక్స్ ఉన్నవి? ఓకేనా? ఎకానమీలో అసలు టాపిక్స్ ఏమున్నవి? అసలు ఏం చదవాలి? ఓకేనా? ఇలా మనం ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకోవాలి. ఇప్పుడు లిస్ట్‌కి ఏ బుక్స్ చదవాలి? సో, ఫస్ట్ ఏం కావాలి మనకి? ఏ బుక్ చదవాలి. ఇలా ఏ బుక్స్ చదవాలి అని రాసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బుక్ సెలెక్ట్ చేసుకున్నాం. మరి బుక్‌లో 1-500 పేజెస్ ఉన్నాయి. ఈ 500 పేజెస్ చదవాలా? రాంగ్. ఈ 1-500 పేజెస్‌లో మనకి ఏ టాపిక్ ఉందో ఆ టాపిక్ మాత్రమే చదవాలి. ఓకేనా? ఏ టాపిక్ ఇంపార్టెంటో అది. అండ్ కొన్నిసార్లు ఈ 500 పేజెస్ బుక్ ఇట్స్ నాట్ సఫిషియంట్. ఓకేనా? అలాంటప్పుడు టేక్ ఎనీ అదర్ సోర్స్ ఇట్స్ లైక్ ఓన్లీ వాల్యూ యాడెడ్ మెటీరియల్. వాల్యూ యాడెడ్ మెటీరియల్ అంటే ఏంటి? ఓన్లీ మనకి ఈ బుక్‌లో కవర్ అవ్వని టాపిక్‌ని ఇక్కడ చూసుకోవాలే తప్ప, మళ్ళీ ఈ బుక్‌లో చదివిందంతా ఈ బుక్‌లో చదివి, ఇది తప్పు. అలా చేయొద్దు. ఇక్కడ మిస్ అయితుంది. ఈ టాపిక్ నాకు లేదు. దీన్ని వేరే సోర్స్ చూద్దామన్నప్పుడు ఈ బుక్ అనే చూడండి, లేకపోతే గూగులే చూడండి, లేకపోతే ఏదైనా యూట్యూబ్ క్లాసే చూడండి. ఓకేనా? సో, అలా ఫాలో అవ్వాలి. ఓకేనా? ఇదేది మనకు తెలియని టాపిక్స్ అప్పుడు. హ్మ్. ఫస్ట్ ఏంటి? మనకి ఏ టాపిక్ రాదు. ఫస్ట్ ఏ సబ్జెక్ట్ రాదు. ఇది సబ్జెక్టు. నాకు ఏ సబ్జెక్ట్ రాదు. ఆ సబ్జెక్ట్‌లో మనకు టాపిక్స్ తర్వాత బుక్స్ సెలెక్ట్ చేసుకున్నామా? ఇప్పుడు ఒక టైమ్ టేబుల్ ఏసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి స్ట్రాంగ్ అండ్ వీక్ సెక్షన్ గదా! ఇంకొకటుంటుంది. ఇదేందంటే ఇది అసలు ఎటు కాకుండా ఉంటుంది. అంటే కొన్ని మనకి సబ్జెక్ట్‌లు అంటే ఇది కన్‌ఫ్యూజన్ స్టేట్ అన్నట్టుగా. ఎలా అనంటే మనకి కొన్ని టాపిక్ చూసినప్పుడు ఇది నాకొచ్చు. నేను చదివితే నాకు అర్థమైతది. కానీ నాకు గుర్తుండదనిపిస్తది. ఓకేనా? అర్థమవుతుంది. బట్ గుర్తుండదు. ఇంకొకసారి అర్థమవుతుంది, గుర్తుంటుంది. కానీ స్టిల్ నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం లేదు. ఈ సబ్జెక్ట్ నాకు చదవబుద్ధి అయితలేదు. అంటే ఇక్కడ కన్‌ఫ్యూజన్ టైమ్‌లో ఎలా అంటే చాలా రకాలుంటాయి. ఒక్కొక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి ఈ సబ్జెక్ట్ ఇష్టం ఉండదసలు ఫస్ట్. కొంతమందికి అసలు దాన్ని చూడాలన్నా ఓపెన్ గూడా చేయబుద్ధి కాదు. ఎంత మంచి ఫ్యాకల్టీ టీచ్ చేసినా గూడా నచ్చదు. ఓకేనా? సో, అలా ఉంటాయన్నట్టు కన్‌ఫ్యూజన్‌గా. అండ్ కొన్నిసార్లు చదివినా అసలు ఏం గుర్తుండదు. కొన్ని ఎట్లా అంటే ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటాయి. అలాంటివి ఏమైతదంటే మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. సో, అలాంటి వాటికి ప్లాన్ జేసుకోవాలి. బిఫోర్ ఎగ్జామ్
కొంచెం బిఫోర్ ఎగ్జామ్ ఈ ఫ్యాక్ట్ బేస్డ్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకుని రోజు మనము రివిజన్ చేసుకుంటేనే ఫ్యాక్ట్ బేస్డ్ గుర్తుంటాయి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్. ఇలా చూసుకోవాలి మనం. ఇలాంటి కన్‌ఫ్యూజన్ క్వెషన్స్ ఉంటాయి. సో మీరేం చేయాలి? ఫస్ట్ దీనికి సిలబస్‌ని ఫస్ట్ ఏం చేస్తారంటే ఇప్పటివరకే చేయకపోయినా గూడా చేస్తే ఓకే. ఇప్పటివరకు చేయకపోతే సిలబస్‌ని ప్రింట్ తీసుకోండి. ఓకేనా? టేక్ ఎనీ 3 కలర్స్. ఒక 3 కలర్స్ మీరు హైలైటర్స్ తీసుకొని ఒక కలర్ పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యెల్లో కలర్. నాకు ఫుల్ అంటే యెల్లో కలర్ వచ్చేసి స్ట్రాంగర్ ఏరియాస్. ఓకేనా? రెడ్ కలర్. ఇదొచ్చేసి కంప్లీట్ వీక్ సెక్షన్. ఆరెంజ్ కలర్. సో ఇదొచ్చేసి మనకి అంటే మనకి ఎలా అనంటే కొంచెం కన్‌ఫ్యూజ్డ్ స్టేజెస్‌లో ఉన్నవి. ఇలా మీరు ఒక 3 కలర్స్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని హైలైట్ చేసేసుకుంటే మీకు ఆ సిలబస్ కాపీ చూడంగానే అర్థమైపోతది. ఓకే. ఈ టాపిక్ నాకు రాదు. నేను ఈరోజు ఈ టాపిక్ చదవాలి. ఇప్పుడు దీనికి మళ్ళా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 50 డేస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. గ్రూప్ 2కి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 డేస్ టైమ్ ఉంది. యూపీఎస్సీ తీసుకుంటే మనకు అరౌండ్‌గా 156 డేస్ టైమ్ ఉంది. ఓకేనా? అంటే 150 ఏసుకోండి. సో, ఇలా మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినప్పుడు టీఎస్‌పీఎస్సీ కొంచెం అది సస్పెన్షన్‌లో ఉంది. సో, అది ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా గూడా మనకి ఎన్ని రోజులు టైమ్ ఉంది. దాన్ని మనం ఎలా ప్లాన్ జేసుకోవాలి. ఓకేనా? ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ద ఏపీపీఎస్సీ టుడే. సో, ఇప్పుడు 50 డేస్ ఉంది. నేను ఆల్రెడీ 50 డేస్‌కి ఒక ప్లాన్ ఇచ్చాను. చూడని వాళ్ళుంటే చూడండి. ఇప్పుడు ఈ 50 డేస్‌లో మనకు డే 1, డే 2, డే 3, డే 4 అని ఒక ప్లాన్ పెట్టుకున్నాం. సో, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏందంటే మనకి జీఎస్ పేపర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ జీఎస్‌తో పాటు ఇంకోటేముంటుందండి లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్. ఓకేనా? లైక్ సీసాట్ లాగా ఆప్టిట్యూడ్ పేపర్ గూడా ఉంటుంది. ఇది జీఎస్ మనకి ఎంత ఇంపార్టెంటో ఇది గూడా అంతే. ఎందుకంటే ఇక్కడ 30 మార్క్స్ వస్తున్నాయి. సో, ఇక్కడ జీఎస్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు ఇంకా ఇంపార్టెంట్ ఏంటి? కరెంట్ అఫైర్స్. సో, కరెంట్ అఫైర్స్‌ని గూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో, నేను ఆల్రెడీ ఒక 50 డేస్‌కి ఒక ప్లాన్ ఇచ్చాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. సో, ఆ 50 డేస్ ప్లాన్ ఫాలో అవ్వమని కాదు ఇంపార్టెంట్. 50 డేస్ నేను ఒక ఓవర్‌వ్యూ ప్లాన్ ఇచ్చాను. సో, అది నా బెస్ట్‌గా ఉన్నది నాకు ఇది సూట్ అవుతది అన్న వాళ్ళు గో త్రూ థట్. లేదు నేను ఆల్రెడీ కొన్ని టాపిక్స్ బాగా చదివాను. నాకు ఇంకా ఈ టాపిక్స్ వన్ డే అవసరం లేదు అని అనుకునే వాళ్ళేందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐవీసీ ఒక రోజు ఇచ్చాను. ఓకేనా? ఐవీసీకి 2 డేస్ ఇచ్చాను. ఐవీసీ అండ్ వేదాస్‌కి 2 డేస్ ఇచ్చాను. బుద్ధిజం ఒక రోజు ఇచ్చాను. జైనిజం ఒక రోజు ఇచ్చాను. కొంతమందికి బుద్ధిజం, జైనిజం ఆల్రెడీ వచ్చు. జస్ట్ వాళ్ళు 1 అవర్‌లో రివిజన్ చేసుకోగలుగుతారు. సో, అప్పుడు మీరేం చేయాలి? ఈ టైంని ఇక్కడ మీరు 1 డే పెట్టేసుకొని, ఇప్పుడు మీకు ఎకానమీ రాదు. సో, ఎకానమీ టాపిక్ మీద ఏం చేయాలి? 1 డే ఎక్స్‌ట్రా స్పెండ్ చేయండి. సో, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నా గూడా ఖచ్చితంగా సారీ ఉన్న టైంలో మీరు సారీ బెస్ట్‌గా అయితే చేయగలుగుతారు. సో, ఎప్పుడైనా గూడా ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి? అసలేముంది అనేది చూసుకోవాలి. సిలబస్ చూసుకోవాలి. అసలేముంది అనలైజ్ చేసుకోవాలి. ఓకేనా? అనలైజ్ చేసుకోవాలి. అండ్ ఈ అనలైజేషన్‌లో మనం ఏం చూడాలి? ఫస్ట్ సిలబస్ చూసుకోవాలి. సిలబస్‌ని డీకోడ్ చేసుకోవాలి. ఓకేనా? నేను ఆల్రెడీ డీకోడ్ చేసి ఇచ్చాను మీకు ప్రాబ్లమ్ లేకుండా. డీకోడ్ చేసుకున్న తర్వాత పీవైక్యూస్ అనలైజ్ చేయాలి. నేను ఆల్రెడీ పీవైక్యూ అనలైజేషన్ కూడా చేశాను. మీరు చూడని వాళ్ళుంటే చూడండి. నేను అంటే క్వెషన్స్ అన్ని వీడియోస్ చూడాల్సిన అవసరం గూడా లేదు. మీరు కొన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నాను ఏరియా ఆఫ్ ద క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అని. సో, మీరు ఆ పీవైక్యూస్ చూడండి. మీకు ఏరియా ఆఫ్ ద క్వెషన్ అర్థమవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2000 సెన్సస్ నుంచి మనకి 4 క్వెషన్స్ వచ్చాయి లాస్ట్ టైమ్. సో, ఇలా ఇన్‌ఫ్లేషన్ నుంచి 3 క్వెషన్స్ వచ్చాయి. పావర్టీ నుంచి క్వెషన్స్ వచ్చాయి. 5 ఇయర్స్ ప్లాన్ నుంచి క్వెషన్స్ వచ్చాయి. సో, ఇలా ఇప్పుడు మనం ఎకానమీ అందులో కష్టం అనుకున్న వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళినా గూడా ఈజీగా 4 మార్క్స్ ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు కదా! సో, అలా అన్నట్టుగా. సో, పీవైక్యూస్ అనలైజ్ చేసుకోండి. ఓకేనా? ఇది అంతా అనలైజేషన్ ప్రాసెస్. ఇప్పుడు అనలైజ్ జేసినాం. ఓకేనా? అనలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకోటి అనలైజ్ ఏం చేసుకోవాలి? మన వీకర్ సెక్షన్స్, స్ట్రాంగర్ ఏరియాస్ ఏమేమున్నాయి అనేది. ఇప్పుడు ఈ 3 అనలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ప్లాన్ జేసుకోవాలి. ఓకేనా? మనకి ఎన్ని డేస్ ఉన్నాయి? ఈ ఉన్న డేస్‌లో మనం ఏం చేయగలుగుతాం? సో, వాటెవర్ ద పాస్ట్ ఇప్పుడు 31 ఈరోజు డిసెంబర్. వాటెవర్ ద పాస్ట్‌ని వదిలేయండి. ప్రెజెంట్ ఏం చేయాలి? సో, రేపు జాన్ 1 స్టార్ట్ అవుతుంది. సో, జాన్ 1 నుంచి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనకి ఎగ్జామ్‌కి ఎన్ని రోజులు టైమ్ ఉంది? మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో స్ట్రాటజీ ఉంటుంది. కొంతమంది 2 సంవత్సరాల నుంచి, కొంతమంది 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళున్నారు. కొంతమంది ఇప్పుడు ఫ్రెష్‌గా స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు. బట్ వాటెవర్ ద థింగ్ 2 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినా, 4 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినా, ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా సక్సెస్ సాధించొచ్చు. బట్ ద థింగ్ ఏందంటే ప్లాన్. ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ప్రకారం చదవాలి. అండ్ డేలో మనం ఎంత సేపు చదవగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 హవర్స్‌కి నేను చదువుతానని ప్లాన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎఫెక్టివ్ అవర్స్ ఎంతొస్తదండి? అట్‌లీస్ట్ 9 అవర్స్ అన్నా మనకి ఎఫెక్టివ్‌గా వస్తేనే ఈ 12 అవర్స్ ప్లాన్ మనం సక్సెస్ అయినట్టు. ఓకేనా? సో, అది ప్లాన్. అంటే మళ్ళా ఎఫెక్టివ్ అంటే ఏదో 12 అవర్స్ ప్లాన్ అనంగానే 12 అవర్స్ బుక్ ముందర పెట్టుకొని కూర్చోవడం కాదు. ఈ 12 అవర్స్‌లో మనం అనుకున్న టార్గెట్ ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ అనుకున్న టార్గెట్ కంప్లీట్ అయితేనే మనం సక్సెస్ అయినట్టు. సో, మీరేం చేయాలి ఫస్టు రేపు ఏ టాపిక్ చదవాలన్నది ఈ రోజు నైట్, టుడే నైట్. టుడే నైటే మనము ఒక పేపర్ మీద బిఫోర్ స్లీపింగ్ ఏం చేయాలండి? ఈ బిఫోర్ స్లీపింగ్ ఒక పేపర్ పైన రాసుకోవాలి. ఓకే. రేపు నా షెడ్యూల్ ఏంటి? రేపు మార్నింగ్ నేను 5కి లెగుస్తాను. అండ్ 5-7 ఒక సబ్జెక్ట్ చదువుకుంటా. ఓకేనా?
8:30 నేను బ్రేక్ తీసుకుంటా, ఫ్రెష్ అప్ అవుతా, స్నానం అన్నీ చేసేస్తా. తర్వాత మళ్ళీ 8:30కి ఇంకొక సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తా. ఇలా ఒక ప్లాన్ చేసుకోవాలండి. 8:30-10:30 ఒక 2 అవర్స్ చదువుతా. మళ్ళీ ఒక 15 మినిట్స్ బ్రేక్ తీసుకుంటా. మళ్ళీ 11 కల్లా స్టార్ట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 15-30 మినిట్స్ బ్రేక్ తీసుకుంటా. 11కి స్టార్ట్ చేస్తా. 11-1 ఓకేనా. 11-1 చదువుకుంటా. ఇప్పుడు మళ్ళీ 1-2 లంచ్ బ్రేక్ తీసుకుంటా. కాసేపు హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తా. 1-2 ఆర్ 1-3 కూడా తీసుకోండి. నో ప్రాబ్లమ్. ఒక 1 అవర్ పడుకోండి కావాలంటే. రెస్ట్ తీసుకోండి. ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ 3-5 ఒక స్లాట్ పెట్టుకున్నా. ఈ 3-5 నేను ఇంకొక జీఏ సబ్జెక్ట్ చదువుకుంటా. ఓకేనా. సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ సెషన్ జీఎస్ అనుకున్నాము. తర్వాత లైక్ ఆప్టిట్యూడ్ సెషన్ అనుకున్నాము. ఇంకొక సెషన్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సెషన్ అనుకున్నాము. మళ్ళీ జీఎస్. ఇప్పుడు 5-7 మళ్ళీ 5-7 బ్రేక్ తీసుకున్నా నేను. ఓకేనా. మళ్ళీ 7-9 చదువుకున్నా. మళ్ళీ 9-10 బ్రేక్. ఓకేనా. సో 9-10 బ్రేక్. ఇప్పుడు మీకు ఎన్ని అవర్స్ అవుతుంది చూడండి. ఇలా ఇంత సింపుల్ ఎంజాయ్ చేసుకుంటూ చదివినా కూడా మీరు ఎన్ని అవర్స్ చదవచ్చు. ఇక్కడ మార్నింగ్ 5-7 ఒక 2 అవర్స్ అవుతుందా. అండ్ తర్వాత ఇక్కడ 8:30-10:30 ఇక్కడ ఒక 2 అవర్స్ అవుతుందా. తర్వాత 11-1 ఇక్కడ ఒక 2 అవర్స్ అవుతుంది. తర్వాత 3-5 ఇక్కడ ఒక 2 అవర్స్. అండ్ 5-7 బ్రేక్ సారీ. ఇక్కడ 7-9 అంటే 10 అవర్స్ ఎఫెక్టివ్‌గా చదవగలుగుతున్నారు మీరు. ఎంత అండి? జస్ట్ మీరు 10కి పడుకొని 5కి లేచినా కూడా 10 గంటలు ఎఫెక్టివ్‌గా చదవగలరు. అండ్ మధ్యలో ప్రతి 2 గంటలు ఎంజాయ్ చేసుకుంటూ. ఓకేనా. సో ఇది అంటే మనం చాలా మంది అరే నాకు ఇంత టైం ఉంది నేను ఇది చేయాలి అది చేయాలని ఆరాటంలో స్ట్రెస్ అయిపోతా ఉంటారు. ఈ టైంలో స్ట్రెస్ అవ్వద్దు. రిలాక్స్‌గా ప్లాన్ చేసుకోండి. ఒక ప్లాన్ చేసుకొని న్యూ ఇయర్‌కి ఇప్పుడు న్యూ అఫర్మేషన్ పెట్టుకొని లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు కొద్ది రోజులు మనం ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఇఫ్ యూ ఆర్ హార్డ్ వర్క్ చేస్తేనే దెన్ యూ విల్ గెట్ ద సక్సెస్. హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పగలుగుతాను. అండ్ హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ అంటే ఏంది? ఇప్పుడున్న టైంలో మీరు ఖచ్చితంగా నేను కూర్చొని నేను నోట్స్ ప్రిపేర్ చేస్తాను అలా కాదు. ఉన్న నోట్స్ ఎవరిదైనా ఉంటే బెస్ట్ నోట్స్ ఏమంటే తీసుకోండి. మీకు ఏదైనా పాయింట్స్ ఉంటే అక్కడే రాసేసుకోండి. లేదంటే స్టిక్కీ పేపర్స్ తీసుకొని దాని మీద రాసేసుకోండి. ఓకేనా. సో నేను చెప్పేదేంటంటే నాకు చాలా మంది స్టూడెంట్స్ మెసేజెస్ పెడుతున్నారు మేడం అసలేం అర్థమవ్వట్లేదు. టెన్షన్ వస్తుంది. అండ్ మేము ఎగ్జామ్‌కి ఇయర్ గట్టిగా ఇవ్వాలనుకుంటున్నాము. సో దేర్ ఇస్ నాకు రోజుకొక 100+ మెసేజెస్‌లో వస్తున్నాయి. సో అందుకే నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే రీజన్ ఏందంటే సో మీకిప్పుడు ఇప్పటి వరకు ఏం జరిగింది? అయిపోయిన టైం కోసం ఆలోచించొద్దు. సో గడిచిన ఒక క్షణాన్ని కూడా మనం తిరిగి తీసుకురాలేము. బట్ మన చేతిలో ఉన్న టైంని మాత్రం మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫ్యూచర్ అనేది మీ చేతిలో ఉంది. జస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లాన్ చేసుకోండి. సక్సెస్ అవ్వండి. ఓకేనా. ఓకే అండి. థాంక్ యూ సో మచ్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో నేను ఈరోజు చెప్పాలనుకుంది ఇది. సో అండ్ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా. ఓకే అండి. థాంక్ యూ.